హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ పకోడా తయారు చేసుకోబోతున్నాం. పైనుంచి క్రంచీగా లోపల జ్యూసీగా భలే ఉంటుందండి. ఇలా చూపించిన విధంగా చేసుకోండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. ఈవినింగ్ స్నాక్స్లా ఈజీగా రెడీ చేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కేజీ చికెన్ వేసుకొని చక్కగా 2 సార్లు వాష్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 2 నిమ్మ చెక్కల నిమ్మరసం పిండుకోండి. అట్లాగే దీంట్లో ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఎండు కారం, అర టీ స్పూన్ ధనియా పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మసాలాలన్నీ చికెన్కి పట్టేలా చక్కగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని 4 నుంచి 5 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని మీరు కావాలి అంటే ఈవినింగ్ పూట నానబెట్టేసుకొని మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని కలుపుకోండి. ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం బియ్యం పిండి శనగపిండి యాడ్ చేసాం కాబట్టి దాంట్లో ఉన్న తడి అనేది సరిపోదు. చూసారు కదా, ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. అది వేడైన తర్వాత దీంట్లో మనం అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోండి. ఆయిల్ అనేది మరీ హీట్ కాకముందే వేసుకోండి. ఇవి స్లో మీడియం ఫ్లేమ్లో 6 నుంచి 7 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త కలర్ మారిన తర్వాత అడుగు బాగాన 2 వైపుకు తిప్పేసుకోండి. ఇలా తిప్పేసుకున్న తర్వాత మరొక 6 నుంచి 7 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. చూశారు కదా, లాస్ట్లో ఈ కలర్ వస్తుందన్నమాట. ఈ కలర్ వస్తే మనకి చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం జల్లి గంటెతో తీసుకొని ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఆయిల్ పోయేంత వరకు పక్కన పెట్టుకుందాం. అలాగే దీంట్లో నేను చివరగా కరివేపాకు, అలాగే 2-3 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు వీటిని కూడా పకోడీలతో పాటు పెట్టేసుకుందాం. ఆయిల్ అనేది పోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. టమాటా కెచప్తో పాటు సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.